నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఇక ఈనాటి వివరాలు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి వద్ద నుంచి శాంపిల్స్ ను సేకరించి వారి డేటాను వీలైనంత త్వరగా అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కోరారు. ఈ మేరకు అమరావతి నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. అమరావతి నుండి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో కరోనా నియంత్రణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ కరోనా అనుమానిత వ్యక్తుల నుండి శాంపిల్స్ సేకరణ త్వరగా అవుతుందని, అయితే డేటా ఎంట్రీలోనే ఆలస్యం అవుతున్నందున ఆధార్లోని వివరాలతో అనుసంధానం చేస్తే వేగంగా పూర్తవుతుందని తెలిపారు. శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత సంబంధిత వ్యక్తికి మెసేజ్ వెళ్లేలా చేస్తే బాగుంటుందని సూచించారు. క్వారంటైన్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఫుడ్ మెటీరియల్, పారిశుద్ధ్యం, బయోమెడికల్ వేస్టేజ్ తదితర పనులను ఏజెన్సీలకు అప్పగించి నిర్ణీత ధరలు నిర్ధారించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. కంటైన్మెంట్ జోన్, హైరిస్క్ ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలున్న వారి నమూనాల సేకరణకు స్థానిక ఏఎన్ఎం మెడికల్ అధికారులను వినియోగిస్తున్నామని అన్నారు. అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి శాంపిల్స్ సేకరించి సంబంధిత వివరాలతో డేటా అప్లోడ్ చేయాలని అన్నారు. శాంపిల్స్ డేటా ఎంట్రీ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ నుండి రోజుకు 1300 శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణనిచ్చి పూర్తి స్థాయిలో వినియోగిస్తూ కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల సన్నద్ధతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు లక్షణాలున్న వారి నమూనాల సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్ నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మైక్రో బయాలజీ ల్యాబ్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ల్యాబ్ను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పరిశీలించి సంబంధిత వివరాలు టెక్నీషియన్లు, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేకరులతో కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ను అడిగిన వెంటనే ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. చెన్నై నుండి జిల్లాకు వచ్చిన టెస్టింగ్ ల్యాబ్ మిషన్ను ఇన్స్టాల్ చేసి డెమో నిర్వహించామని తెలిపారు. సంబంధిత టెక్నీషియన్లు, డాక్టర్లకు శిక్షణనిచ్చి సోమవారం నుండి కోవిడ్ నిర్ధారణ ఫలితాలు ఆలస్యం కాకుండా వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా లక్షణాలున్న వారి నుండి నమూనాలు సేకరించి గంటకు 100 చొప్పున రోజుకు 1300 కరోనా టెస్టులు నిర్వహించి కరోనా కట్టడికి వేగంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్, హైరిస్క్ ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యులు, ప్రజలందరూ భయపడకుండా కరోనా టెస్టింగ్లు చేయించుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జ్వరం, జలుబు వస్తే ఎలా పరీక్షలు చేయించుకుంటామో అదే రీతిలో టెస్టింగ్లు చేయించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు, 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే కొంతవరకు ఇబ్బంది ఉంటుంది తప్ప మిగిలిన వారందరూ ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా కరోనా పరీక్షలు నిర్వహించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ తెలిపారు. కరోనా పరీక్షల నిర్ధారణకు అన్ని మండలాల్లోని మెడికల్ అధికారులకు, ఏఎన్ఎంలకు పూర్తి స్థాయి శిక్షణనిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపరింటెండెంట్ రాంప్రసాద్, మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి, మైక్రో బయాలజీ పెథాలజీ సురేఖ, ఆరోగ్యశ్రీ చీఫ్ రామ్కో సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ రేణుకా శాంతిరెడ్డిలు కలెక్టర్ వెంట ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నగరంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించేందుకు రాజ్ విహార్, కొత్త బస్టాండ్, బళ్ళారి చౌరస్తా, హనుమాన్ కాట, బంగారుపేట, పాత బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ తదితర ప్రాంతాలలో రోడ్ షో నిర్వహిస్తూ పోలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ
కోవిడ్-19 శాంపుల్ టెస్ట్ చేయడానికి ల్యాబ్ కావాలని గవర్నమెంట్ని అడిగిన వెంటనే కోవిడ్-19 టెస్టింగ్ ఎక్విప్మెంట్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ ఈరోజే ఇన్స్టాలేషన్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిన ఎక్విప్మెంట్ మీద సంబంధించిన టెక్నీషియన్స్కి, డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నారు సంబంధించిన ఎక్స్పర్ట్స్. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే డెమో బేసిస్లో శాంపుల్ టెస్టింగ్ అనేది ఈరోజు జరుగుతుంది. డెమో చాలా బాగా జరిగిన తర్వాతే మన రెగ్యులర్ శాంపుల్స్ కూడా ఇక్కడ నుంచే మనము చేయడానికి అవకాశం వచ్చింది. ఈరోజే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మాతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి రివ్యూ చేసుకున్నారు. ప్రతిరోజు 1300 శాంపుల్స్ తీసి టెస్ట్ చేయాలి. ఆ 1300లో 1000 శాంపుల్స్ ఇక్కడ ఉన్న ఈ యాంటీబాడీ టెస్టింగ్ మెథడ్ ఎక్విప్మెంట్లో చేయాలని చెప్పేసి ఆదేశాలు జరిగింది. దాని మేరకు ఇక్కడ ఇది చేస్తున్నాము. బట్ ఇది మనకు యాంటీబాడీ టెస్టింగ్ కాబట్టి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఈ టెస్టింగ్ అనేది చేయాలి. విఆర్డిఎల్ అయితే స్వాబ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. ఇది మనకు గంటకి 100 చేసే అవకాశం ఉంది. రోజుకి 1000 చేసుకోవచ్చని చెప్పేసి చెప్పారు. సో ఈరోజు 1000 అంటే మన జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉంది కాబట్టి, రెడ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, హై రిస్క్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మందికి టెస్టింగ్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా చెక్ చేసుకుంటామో, పాజిటివ్ ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ, ప్రైమరీ కాంటాక్ట్స్ పనిచేస్తున్న వాళ్ళు కానీ, వీధిలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది. సో మనం ఇమీడియట్గా ఇక్కడనే టెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి మనకు మంచి వసతి వచ్చింది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి టెస్ట్ చేసుకోండి అని కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది టెస్ట్ చేసుకోవడం అనేది భయపడుతున్నారు. ఇంకా ఒకటి, వీధిలో ఎవరైనా ఈ కరోనా సంబంధించిన టెస్ట్ చేసుకుంటే ఇంకొకరు మనల్ని హేళనంగా చూస్తారని చెప్పేసి అవమానంగా ఫీల్ అవుతున్నారు. దయచేసి అలా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలా మనకు ఫీవర్ వస్తే, జలుబు వస్తే మనం ఎలా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకుంటామో, ఇంజెక్షన్ వేసుకుంటామో, టాబ్లెట్ తీసుకుంటామో, లేకపోతే ఒక ఆయింట్మెంట్ చేసుకుంటామో, అదే రకంగానే ఇది కూడా. సో ఇది వచ్చి పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఇల్నెస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, తర్వాత హార్ట్ పేషెంట్గా ఉన్నవాళ్ళు, ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకే ప్రమాదకరంగా ఉంటుందే తప్ప, చిన్న పిల్లలకి ప్రమాదకరంగా ఉంటుందే తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ప్రమాదకరంగా ఉండదు. దీనికి ఒకే ఒక మెడిసిన్, అందరూ ఇంటికి పరిమితం అవ్వాలి. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ ఏరియాలుగా ప్రకటించామని, ఈ ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా తమకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఫకీరప్ప కోరారు. అలాగే జిల్లాలోని ఆదాని ప్రాంతం వైపు నుండి కర్నూలు నగరానికి ఎవరూ రాకుండా అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ వరకు 82 కేసులు, 82 కేసెస్ పాజిటివ్గా నమోదైనవి. ముఖ్యంగా ఇవి 19 ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. సో ఈ 19 ప్రాంతాలను మనవి క్లస్టర్ కంటైన్మెంట్ లొకేషన్గా గుర్తించి అక్కడ ప్రాపర్గా కర్ఫ్యూ అలాంటి వాతావరణం సృష్టించాము. అత్యవసర సరుకుల కోసం డోర్ డెలివరీ, ఈవెన్ బ్యాంక్స్, ఫార్మసీ అన్నీ కూడా వచ్చేసి మెడిసిన్ కూడా డోర్ డెలివరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 82 కేసులు ఏమో నమోదైన దానికి సంబంధించిన కాంటాక్ట్స్ లిస్టింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తూ ఇంకా దాదాపు 406 మంది లిస్ట్ అవుట్ చేస్తూ శాంపల్స్ కూడా టెస్ట్ కోసం పంపించడం జరిగింది. ముఖ్యంగా మీడియా ముఖ్యంగా ప్రజలకి మా రిక్వెస్ట్ ఏమంటే, ఈ రెడ్ జోన్ ఏరియా ఏమున్నాయో, హాట్స్పాట్స్, ఎపిసెంటర్, రెడ్ జోన్ ఏరియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న జనాలు, పబ్లిక్ ఎటు పరిస్థితుల్లో కూడా ఇళ్ళ నుంచి బయట రావట్లేదు. వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పడతాయి, బండి సీజ్ చేయడం జరుగుతుంది, లేదా ఈ చలాన్ ద్వారా కూడా మనకి ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలి. విధులు ఉన్న పోలీసులకు సహకరించాలి. ఈ కరోనా ఉధృతత ఉన్నందుగా జిల్లా వ్యాప్తంగా నేను ప్రయాణించి ప్రతి ఒక్క ప్రాంతాన్ని నేను పరిశీలిస్తున్నాను. రేపటి నుంచి ఆదోని ఏరియాకి మరి కర్నూలు కూడా రాకపోకలు కంప్లీట్గా నిషిద్ధం చేయాలని ఈరోజు మేము జిల్లా కలెక్టర్ మాట్లాడుకున్నాము. దానికోసం నేను ఇప్పుడు స్థల పరిశీలించి ఇప్పుడు కర్నూలు నగరంలో ఎక్కువ నమోదు కావడం వల్ల ఆదోని ఏరియా వైపు ఏమి కేసులు లేవు కాబట్టి
సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ పబ్లిక్ రాకపోకలుంటే అక్కడ కూడా ఇది కేసులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా ఆదోని ఏరియా వైపు నుంచి ఎవరు ఇక్కడ రాకుండా, ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా కంప్లీట్గా లాక్డౌన్, కంప్లీట్ ఒక సబ్ డివిజన్లో లాక్డౌన్ చేయాలని ప్లాన్లో ఉన్నాము. జిల్లాలోనే నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో నగరంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని అన్ని ప్రాంతాలలో పిచికారీ చేస్తున్నారు. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. జిల్లాలోనే అత్యధికంగా నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉండటంతో నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాలుగా అమలు చేసిన ప్రాంతాల్లో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నగరపాలక సంస్థ అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆధునిక యంత్రాల ద్వారా పిచికారీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని డ్రైనేజీలతో పాటు గృహాలకు, వ్యాపార సముదాయాలకు కూడా ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఈ ద్రావణం పిచికారీ వల్ల ప్రమాదకరమైన వైరస్లు జీవించకుండా నశిస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆయా ప్రాంతాలలో కూడా విస్తృతంగా బ్లీచింగ్ పౌడర్ వాడుతున్నారు. నగరంలో రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాలలో ఎక్కడా కూడా అపరిశుభ్రత లేకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను, సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ గురించి వివరించారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కొంతమందికి ఈ పాజిటివ్ రావటం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా మనము డిజిన్ఫెక్టెంట్ మెజర్స్ అన్నీ కూడా విస్తృతం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం అనేటువంటిది చాలా విస్తృతంగా చేస్తున్నాం. దీంతో పాటుగా బ్లీచింగ్ చల్లిస్తున్నాము. తర్వాత చెత్త వ్యర్థ పదార్థాలు లేకుండా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వాటిని షిఫ్ట్ చేయిస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నాము. ఈ మెజర్స్ అన్ని చేయడంతో పాటుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ప్రత్యేకించి ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడంలో మనకి మొదట్లో ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ వాడాము. అయితే వాళ్ళకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను బట్టి అవి ప్రతిరోజు మనకి సర్వీస్ అందించడం సాధ్యం కావట్లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం చుట్టుపక్కల పొలాల్లో రైతులు వాడేటువంటి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ను కూడా తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నాం. అదనంగా ఇటీవల మనం BHELలో ఇంజనీర్లు తయారు చేసినటువంటి బెల్ మిస్టర్ అనేటువంటి ఈ బ్లోయర్ స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ను కూడా మనం ఈ పర్పస్ నిమిత్తం, ఈ స్ప్రేయింగ్ పని నిమిత్తమే కొనుగోలు చేశాము. అది నిన్నటి నుంచే పని చేయటం ప్రారంభించింది. అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నాం. చాలా విస్తృతంగా ఇంటెన్సిఫై చేసి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాము. మనం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తెరిగి వాళ్ళకి సేవలను కూడా అందుబాటులో పెడుతున్నాం. ఒకవైపు పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతం చేస్తూనే మరొకవైపు అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా ఇంటింటికి వాలంటీర్లు, ఆర్పీలు, శానిటరీ సెక్రటరీలు కానీ, ప్రత్యేకించి హెల్త్ సెక్రటరీలు ANMలో వచ్చినప్పుడు మీరు మీ ఆరోగ్య స్థితి వివరాలు దయచేసి తెలియజేయండి. ఎవరో దాచిపెట్టవద్దు. ఎవరైనా మీ ఇంట్లో కొత్త వ్యక్తులు వచ్చినా లేదా ఉన్నటువంటి వారికే ఏవైనా లక్షణాలు కనిపెడితే, అంటే జ్వరము, దగ్గు, పొడి దగ్గు, అలాగనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, ఇటువంటి లక్షణాలు ఉన్నా, లేదా సాధారణ జబ్బులకు సంబంధించినటువంటి ఏవైనా లక్షణాలు ఉన్నా కూడా, డయేరియాలో కానీ ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉంటే కూడా వెంటనే తెలియజేస్తే సర్వే చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్ల బృందము మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసి హెల్త్ సెక్రటరీ లాగిన్కి పంపిస్తారు. హెల్త్ సెక్రటరీ గారు చూసి వాటిని మెడికల్ ఆఫీసర్ లాగిన్ కూడా పంపిస్తారు. హెల్త్ సెక్రటరీ, మెడికల్ ఆఫీసరు అటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిని, ఈ సాధారణ రోగ లక్షణాలైనా లేదా కరోనా వైరస్ వల్ల వచ్చే లక్షణాలైనా కూడా వాటిని పరిశీలన చేసి అవసరమైనటువంటి వైద్య సహాయము, వైద్య సూచనలు కూడా అందిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యం పొందండి, వాస్తవ సమాచారం ఇవ్వండి. మీకు అవసరమైనటువంటి అన్ని టెస్టులు ఉచితంగా ప్రభుత్వం చేస్తుంది. ఉచితంగా మందులు ఇస్తారు, ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తారు. అన్ని రకాలుగా మీరు చేరిన దగ్గర నుంచి ప్రత్యేకంగా ఇండిపెండెంట్గా రూము, అది కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉన్నట్టు రూమ్ ఇచ్చి మీకు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు ఈ లక్షణాలు ఉన్నప్పుడు దాచొద్దు, స్వచ్ఛందంగా ముందుకు రండి. ఎవరైనా ఇంట్లో ఉంటే ఇంటి సభ్యులందరూ టెస్టులు చేయించుకోవటం మంచిది. రెండవది, ఇరుగు పొరుగు వారు కూడా
స్వచ్ఛందంగా ముందుకు వస్తే, ఎందుకంటే ఎక్కడైనా ఏ సందర్భంలో ఒక ప్రాంతంలో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఈ కాంటాక్ట్ అయి ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగానే తెలుసుకుంటే, ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ముందుగానే రికవరీ అయిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని అందరూ స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకోవాల్సింది కూడా మనం చేస్తున్నాం. ఈ శాంపిల్ కలెక్షన్ కూడా మీరు ఎక్కడెక్కడికో పోవాల్సిన పని లేదు. మీ ప్రాంతానికే డాక్టర్ల బృందం వచ్చి మీ వివరాలు తీసుకొని శాంపిల్ కూడా సేకరించి ల్యాబ్కు పంపించి ఈ ల్యాబ్ ఫలితాలు చూసి కూడా మీకు చెప్తారు. కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అవగాహన పెంపొందించుకొని పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా కోరారు. ఈ మేరకు నగరంలో 18వ రోజు సందర్భంగా నగరంలో ఆయన పర్యవేక్షించారు. నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించిన లాక్డౌన్ 18వ రోజు ప్రశాంతంగా విజయవంతమైంది. నగర ప్రజలు ఈ లాక్డౌన్ను పాటిస్తూ నగర ప్రధాన కూడళ్లలోకి అత్యవసరమైతే తప్ప రాకుండా పోలీసులకు సహకరించడం జరుగుతోంది. అయితే నగర వీధులకు వచ్చిన ప్రజలను డీఎస్పీ మహబూబ్ బాషా ఎందుకు వచ్చారో తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్డౌన్ను ప్రజలు పాటిస్తూ అత్యవసర సమయాల్లో తప్ప ఇళ్లలో ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో మన కర్నూలు జిల్లా 84 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కరోనా వైరస్పై ప్రజలందరూ అవగాహన పెంపొందించుకొని తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. అదే ఈ కరోనా గురించి బాగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నాం. మేము కట్టుదిట్టమైన ఈ వెహికల్స్ అన్నెసరిగా వెహికల్స్ ఎవరు వచ్చినా కూడా వెహికల్ కూడా ఒక్క రావాలని డీటెయిల్ పెడుతున్నాము. అవసరం ఉంటే తప్ప మిగతావన్నీ పాస్లు చెక్ చేసి హాస్పిటల్ పోతామని ఆ పాసు డేటు పర్సన్ ఉంటే తప్ప అలౌ చేయట్లేదు. ఏదైనా ఫ్యామిలీస్ వచ్చినా కూడా వాళ్ళకి కౌన్సిల్ చేస్తున్నాము. కొద్దిగా సీరియస్నెస్ స్టార్ట్ అయింది. కొద్దిగా మార్నింగ్ అప్ టు 11 వరకు మామూలుగా రిలాక్స్ ఉంది. కాబట్టి ఈ టైమింగ్స్లో ఏ పని చూసినా కొద్ది చూసి చూడట్లు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవసరాలు ఉంటాయి కాబట్టి ఎసెన్షియల్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 11 o'clock మెర్సిలెస్గా రూత్లెస్గా వెహికల్స్ డిటైన్ చేసి 1 day వరకు వెహికల్స్ పెట్టుకొని పంపిస్తాం. నగరంలో కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా టీజీవీ సంస్థల ద్వారా ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఉచితంగా హైపోద్రావణం పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి అన్నారు. ఈ మేరకు నగరంలోని 1 town ప్రాంతంలోని వివిధ కాలనీలలో జరిగిన హైపోద్రావణ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో టీజీవీ గ్రూప్ సంస్థల ద్వారా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ నగరంలోని అన్ని వార్డులకు హైపోద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా నగరంలోని 1 town ప్రాంతంలో ఉన్న పలు కాలనీలలో ఉచితంగా హైపోద్రావణం పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు నందకిషోర్ మరియు రవికుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తామున్నామంటూ టీజీవీ కుటుంబం ముందుకు వస్తుందని వారు అన్నారు. కరోనా కష్ట సమయంలో కూడా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి ప్రమాదకర వైరస్ను నిర్మూలించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారని వారు చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లక్షల రూపాయల విలువ చేసే హైపోద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాప్తి నిలిచింది. ఈ మన ప్రధానమంత్రి మోడీ గారు సూచించిన మేరకు కరోనా ఏ విధంగా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాలా అదేవిధంగా పాటిస్తున్నాము. మా కర్నూలు రాజ్యసభ మెంబరు టీజీ వెంకటేష్ గారు హైపో పవర్ను కర్నూలు డిస్టిక్ మొత్తము ఫ్రీగా ఇచ్చి మాకు చాలా ఆదుకుంటున్నారు. ప్రతిసారి ఏదో విధంగా కర్నూలుకు జరగడంలో ప్రతిదానికి అన్ని విధాల సహాయం చేస్తున్నారు. మాకు టీజీ భరత్ గారు కూడా ఈ పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఈ ఇచ్చిన హైపోని కూడా ఇండ్లలో వాడుకోవచ్చు. ఈరోజు కరోనా బాధితులకందరికీ మన టీజీ వెంకటేష్ గారు హైపోద్రావకాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఏ ఆపద వచ్చినా, సమస్య వచ్చినా హైపోద్రావకాన్ని ఉచితంగా కర్నూలు డిస్టిక్ మొత్తం ఇస్తున్నారు. ఈరోజు చిన్నమ్మ వార్షాల, పూల బజారు, నేతాజీ వీధి, పెద్ద రంగరాజు వీధికంతా ఉచితంగా ఇచ్చినారు. టీజీ వెంకటేష్ గారికి మరియు టీజీ భరత్ గారికి అమ్మవారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరోనా సూచనలు ప్రతి ఒక్కరు కూడా కర్నూలు పట్టణంలో తూచ తప్పకుండా పాటిస్తున్నారు. వారందరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ వీళ్ళందరూ కూడా బాధ్యతగా ఇది మా దేశం, ఇది మా పట్టణం,
ఇది మా ఊరు, ఇది మా వీధి, మేమందరం ఆరోగ్యంగా ఉండాలి అనేది ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన తర్వాత పాటిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా వీఆర్ వన్ అని చెప్పేసి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు ఈరోజు హైపోద్రావణాన్ని దాదాపుగా కర్నూలు పట్టణంలో 51 వార్డులలో కూడా పంచడమే కాకుండా చుట్టుపక్కల పల్లె ప్రాంతాల్లో హైపోద్రావణమే కాకుండా బ్లీచింగ్ పౌడరు ఇంకా ఎన్నో దీనికి సంబంధించి బ్యాక్టీరియా వైరస్ పారదోలడం కొరకు ఏదైతే దోహదపడుతుందో ఆ దోహదపడే కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం వాళ్ళందరికీ సూచిస్తూ ప్రజలకు కూడా తెలియపరుస్తూ పాంప్లెట్ రూపంలో ఈ హైపోద్రావణాన్ని ఎట్లా వాడాలి, వాడితే ఇంకా బ్యాక్టీరియాను ఈ కరోనా మహమ్మారిని ఎలా పారదోలొచ్చు అనే దశని కూడా పూర్తి స్థాయిలో తెలుపుతూ కర్నూలు పట్టణం చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో నగరంలో ఆకలితో ఉన్న అనాథలు, యాచకులు, నిరాశ్రయులకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నగరంలో నివసిస్తున్న నిరుపేదలు మరియు అభాగ్యులు, యాచకులు ఆకలితో అల్మటించి ఏం జరుగుతుందో అని గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న అభాగ్యులకు ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బలరాం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వల్లిగట్ల సంస్థ మరియు ప్రజా పరిరక్షణ సమితి, రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు మరికొంతమంది దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బలరాం మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పేదలు మరియు నిరాశ్రయులకు లాక్డౌన్ ఉన్నంతకాలం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని దానాల కంటే అన్నదానము ముఖ్యము. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులతో గురైనారు. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు ఈ రైల్వే కార్మికులు, ఇక్కడ ఉన్న భిక్షాటన చేసేవాళ్ళు, వారందరూ తిండి లేక రెండు రోజుల నుంచి అలమటిస్తున్నారు. వారు మా న్యాయవాదైన బలరాం గౌడ్ గారు అది గ్రహించి ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. కాబట్టి వారికి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, తర్వాత విద్యార్థి నాయకులు రవి గారు, వారి తరఫున అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే అందరూ ముందుకు వచ్చి ఈ పేదలకు ఇంకా ఎన్ని రోజులు లాక్డౌన్ ప్రకటిస్తే అన్ని రోజుల వరకు ఈ అన్నదాన కార్యక్రమం మన చేతనైన సాయం చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బలరాం గౌడ్ గారికి, చారిటబుల్ ట్రస్ట్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒలిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్ నందు 10వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు రావాలా. ధనవంతులు అందరూ ముందుకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తే ఈరోజు మన భారతదేశము స్వచ్ఛందంగా అందరము హ్యాపీగా ఉంటాం. లాక్డౌన్ సందర్భంగా అన్నం లేక చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు. కావున అందరూ సామాజిక జీవనంలో ముందుండి భారతదేశాన్ని, ప్రజలను కాపాడుకున్న బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రమాదకరమైన వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలో ఆకలితో అలమటిస్తున్న పేదలు మరియు నిరాశ్రయులకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సహకారంతో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో 15వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మీరెడ్డి, ప్రసాద్, రమేష్, రవికుమార్, మధు, దుర్గా, దిలీప్, చిన్న, ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదకర కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించాయని, ఈ నేపథ్యంలో ఆకలితో అలమటించే పేదలు మరియు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలందరూ కరోనా వైరస్పై అవగాహన పెంపొందించుకుని తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని అభాగ్యులకు సాయిబాబా భక్త మండలి మరియు శ్రీ సాయినాథ్ పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్, శ్రీ సాయినాథ్ పతాంజలి యోగా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో నివసించే అభాగ్యులకు ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో సాయిబాబా భక్త మండలి మరియు శ్రీ సాయినాథ్ పతాంజలి యోగా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు నిర్వహిస్తామని అన్నారు. సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు. ప్రజలందరూ కరోనా వైరస్పై అవగాహన పెంపొందించుకుని తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. మేము శ్రీ పతంజలి సాయినాథ్ యోగా సేవా సెంటర్ అని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం నుంచి వచ్చాము. మేము 12 సంవత్సరాలు అయింది ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి. ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవానికి ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు లాక్డౌన్ వల్ల పేదలకి, కూలీ చేసుకొని బ్రతికే వాళ్ళకి, ఇట్లా వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి, అనాథలకి వాళ్ళకి ఫుడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు బాబా భక్త బృందం వారిచే మేము కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద పలువురు వ్యాపారులు కరోనా నేపథ్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు నర్సప్ప, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము ఈ కరోనా నేపథ్యంలో ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మరికొంతకాలం కొనసాగిస్తామని వారు తెలిపారు. కర్నూలు పట్టణం నందు పెద్ద ఆసుపత్రి రోడ్డు దగ్గర ఉన్నాము. ఇక్కడ మేము అన్నము వీళ్ళకు పప్పు అందించడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇక్కడే ఉండిపోయి లాక్డౌన్ ప్రభావం చేత ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరిగింది అనమాట. వీళ్ళకు బయట హోటల్స్ కానీ ఎక్కడ కానీ ఏమి దొరకవు, అన్నీ మూసేసినారు. కాబట్టి వీళ్ళకు తిండి దొరకడం చాలా కష్టంగా ఉన్నందున మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అన్నము, పప్పు ఇలాంటివి కర్రీస్ ఇలాంటివి తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. సో మరీ లాక్డౌన్ మరి కొంతకాలం ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇలాంటివి మరి ఇంకా మరి మేము ఫ్రెండ్స్ సహాయం చేత ఇవి ఇంకా మరీ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాము. మేము అందరికీ సహాయం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తుంటాం. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు తమ వంతు సహాయం చేయడం సంతోషంగా ఉందని సీతారాం నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ అన్నారు. ఈ మేరకు తమ కాలనీలో పేదలకు ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో పేద ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతోంది. ఈ సమస్యను గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ తమ సీతారాం నగర్లో పేద ప్రజలకు కూరగాయలను పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి పేద ప్రజలకు కూరగాయలు అందిస్తున్నట్లు తెలిపారు. తమ తెలుగుదేశం పార్టీ నేత టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తాము ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. కరోనా నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. రీసెంట్గా కరోనా అనే వ్యాధి మహమ్మారి వల్ల ఎంతోమంది దెబ్బతిన్నారు. ఎంతోమందికి ఎన్నో కష్టాలు, వెజిటబుల్స్ కానీ దేనికైనా కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి. కావున మా సభ్యులందరం కలిసి టీజీ భరత్ గారి ప్రోత్సాహంతో మా వంతు సాయం చేయడం జరిగింది. ఏదైతే మేము మొన్న సార్ హైపో ఇచ్చారు, ఈ పొద్దు మేము వెజిటబుల్స్ ఇస్తున్నాము. రేపు శానిటైజర్స్, మాస్క్స్, సోషల్ డిస్టెన్సింగ్. కావున ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఈ క్వారంటైన్ని పూర్తి చేసి ఈ కరోనాని మనమందరం కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలో కొంత భాగం పేదలకు సహాయం చేసేందుకు వినియోగించాలని మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు నగరంలో ఆర్యకటిక పేద ప్రజలకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. నగరంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు ఆర్యకటిక దినసరి కూలీలకు దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ ఆర్యకటిక కులంలో నిరుపేదలను గుర్తించి నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకారం అందించిన దాత మహేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈరోజు భారత ప్రధాని పిలుపు మేరకు యావత్ భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కర్నూలు నగరంలో మొదటి నుంచి మా బెన్నిమెట్ట తరపు నుంచి స్నేహితులందరితో కలిసి అన్నదాన కార్యక్రమం కూడా మేము మొదటి నుంచి చేపడుతున్నాము. అందులో భాగంగానే బెన్నిమెట్టలో ఆర్యకటిక సభ్యులు కులవృత్తి మీద ఆధారపడి జీవించేటోళ్ళు ఈరోజు వాళ్ళని ఎక్కువ మంది ఉన్నప్పటికీ దాంట్లో దినసరి కూలీలనే 75 కుటుంబాలని సెలెక్ట్ చేసి కొన్ని నిత్యావసర వస్తువులు ఒక దాత మహేశ్వరరావు గోడకారి మహేశ్వరరావు గారి ఆర్థిక సౌజన్యంతో 75 కుటుంబాలకు ఈరోజు నిత్యావసరాల వస్తువులు పంపకం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వము ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరియు ఆరోగ్య జాగ్రత్తలను గురుగా ఈ వ్యాధి ప్రబలించకుండా మన నగరంలో మున్సిపల్ సిబ్బంది ఏ విధంగా కష్టపడుతున్నారు, నగర పోలీసు వ్యవస్థ కూడా మా కోసం నిరంతరం ఆర్నిషలు రాత్రి పగలనక ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి నుంచి కూడా ఏ తెల్లవారుజామున చూసుకున్నా ఏ ఉదయం చూసుకున్నా వాళ్ళు ఇబ్బంది కష్టాలు పెడుతున్నారు. వాళ్ళని కూడా మేము సహకరిస్తూ మా కుటుంబ సభ్యులకి మా వాళ్ళకంతా ఈ వ్యాధి నుంచి మమ్మల్ని మనం రక్షించుకునే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాను వాళ్ళనంతా వివరిస్తూ వాళ్ళని మొబైలైజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. మా వార్డు తరపు నుంచి ఈ డోనర్ మహేశ్వరరావుకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.